హాయ్ అండి. నేను ఒక ఛాలెంజ్‌తో చెప్తున్నానండి. పచ్చి ముక్కల కాకరకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూసేద్దాం. అలాగే నచ్చితే ఒక కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. కాకరకాయలని శుభ్రంగా కడిగేసుకొని, ముక్కలుగా చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. తర్వాత ఇందులో నిమ్మకాయలు ఒక 2, 3 కట్ చేసి పిండుకోవాలి. తర్వాత ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత దాంట్లో ఈ జ్యూస్ మొత్తం నిమ్మకాయ జ్యూస్ మొత్తం పిండి శుభ్రంగా తీసేసి పక్కన పెట్టుకోవాలండి. ఇంకో బౌల్ తీసుకోవాలి. అలాగే మర్చిపోకండి, చాలా టేస్టీగా ఉంటుందండి. చేదు కూడా ఉండదు. అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్. ఎందుకంటే ఇందులో లెమన్ అండ్ పచ్చి ముక్కలు కాకరకాయ ముక్కలు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఇంకో బౌల్ తీసేసుకొని మనం పిండి పక్క పెట్టుకున్న ముక్కలన్నీ ఒక బౌల్లో వేసేసుకొని తర్వాత ఆ ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు, అలాగే మెంతి పౌడర్ సరిపడా వేసుకోండి. మీకు ఏమైనా కొలతలు కావాలంటే కామెంట్ చేయండి. ఇవన్నీ శుభ్రంగా అప్లై చేసుకోవాలండి. మొత్తం శుభ్రంగా కలిపేసుకొని ఒక్కసారి ఇలా పెట్టి చూడండి. మీకు కంపల్సరీగా నచ్చిద్దండి. నేనే చాలా షాక్ అయిపోయా. చాలా చాలా బాగుంది. ఒకసారి టేస్ట్ చేయటం మర్చిపోకండి. ఇలా కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఒక పెనం తీసుకొని వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు పెట్టుకొని అవి కూడా చల్లారాకే వేసుకోవాలండి. ఫైనలీ మన పచ్చడి ఇలా ఉంటుందండి. కామెంట్ చేయండి. నచ్చితే ఓకే.